నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత. ఈరోజు మనం బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి షాక్ మీద షాక్ తగులుతుంది. గతంలో అనేక మంది బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నేతలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్యేలు కూడాను, మాజీ ఎమ్మెల్యేలు కూడాను పార్టీలు మారుతున్న యోచనలో ఉంది. అటు మొన్న చూసుకున్నట్లయితే శానంపూడి సైదిరెడ్డి, అలాగే వరంగల్ నుంచి టికెట్ ఆశించి భంగపడుతున్న ఆరూరి రమేష్, వీళ్ళందరూ కూడా పార్టీలు మారే యోచనలో ఉన్నారు. సైదిరెడ్డి ఇప్పటికే బీజేపీలో జాయిన్ అయితే నల్గొండ ఎంపీ టికెట్ సైదిరెడ్డి కేటాయించడం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళే ఇంతకుముందు కూడా వెంకటేష్ నేత పెద్దపల్లి నుంచి ఆయన కూడా మారిన పరిస్థితి. అలాగే అనేక మంది ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి అటు కాంగ్రెస్, మరోపక్క బీజేపీ తీర్థం పుచ్చుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే మనకి చేవేళ్ల నుంచి పట్నం మహేందర్ రెడ్డి సతీ సమేతంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి నెలకొంది. సో ఈ విషయానికి వస్తే ఇక ప్రజెంట్ ఈరోజు మరికొద్ది సేపట్లోనే రంజిత్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని చెప్పేసి మనకు అంటున్న బ్రేకింగ్ న్యూస్. ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా రంజిత్ రెడ్డిని గతంలో చూసుకున్నట్లయితే చేవేళ్ల నుంచి బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేయమని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తనకి ఇంట్రెస్ట్ లేదు, తను చేయలేనని చెప్పేసి రంజిత్ రెడ్డి కూడా చేయనని చెప్పేసి కూడా రంజిత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. సో ఇదే తరుణంలో రంజిత్ రెడ్డి కామ్గా ఉంటారు, లేదంటే పార్టీలోనూ కొనసాగుతారు అనుకుంటే తరుణంలో బీఆర్ఎస్కి షాక్ ఇచ్చి ఆయన కాంగ్రెస్లో జాయిన్ అవడానికి అయితే ప్రతి ఒక్కటి వ్యూహాలు అయితే రచించుకున్నారు. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే కాంగ్రెస్లో జాయిన్ అవబోతున్నారు ఢిల్లీ పెద్దల సమక్షంలో. సో ఇక రంజిత్ రెడ్డి లాంటి వ్యక్తి అంటే చేవేళ్లలో చాలా బలంగా ఉన్న, చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో చాలా బలంగా ఉన్న నేత రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ని వేయడం బీఆర్ఎస్కి పెద్ద షాక్, తీరని లోటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన కొంతమేర ప్రభావం చేయగలిగిన వ్యక్తి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి కొంతమేర సపోర్ట్ ఉన్న వ్యక్తి, చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇక దీనిపై చేవేళ్లకు సంబంధించి ఇప్పటికే పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ అయితే కేటాయించడం కూడా జరిగింది. ఆవిడ పేరు లిస్టులో ఉంటుంది అని కూడా ఫైనల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చేవేళ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్ హోల్డ్లో ఉంచారు. ఎందుకంటే ఒక పక్క బీజేపీ నేతలు, మరోపక్క బీఆర్ఎస్ నేతలు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు కనుకనే సునీత మహేందర్ రెడ్డిని పక్కన పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఢీకొనాలంటే చాలా బలంగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే మరోపక్క కాసాని జ్ఞానేశ్వర్ లాంటి బలమైన నేతలను ఢీకొనాలంటే ఖచ్చితంగా రంజిత్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడాను రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. స్వయంగా రేవంత్ రెడ్డితో కూడా ఆయన కలవడం జరిగిందని కూడా మనకంత ప్రాథమిక సమాచారం. సో ఖచ్చితంగా ఈరోజు ఢిల్లీలో ఏ టైం అయినా సరే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. సో ఖచ్చితంగా ఆయన రాకతో బీఆర్ఎస్కి మరో షాక్ తగిలింది. అలాగే హైదరాబాద్ సిటీలోనే ఉంటున్న దానం నాగేంద్ర యాదవ్ కూడాను ఖచ్చితంగా ఆయన పార్టీ మారబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అయితే డబుల్ డిజిట్ గెలవాలనుకుంటున్న పరిస్థితి. అలాగే మరోపక్క కాంగ్రెస్ కూడా 13 నుంచి 15 సీట్లు వస్తాయనుకుంటున్న తరుణంలో ఒక పక్క బీజేపీ కూడా 12 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న తరుణంలోనే ఇప్పుడే ఏదైతే పట్టును కోల్పోతున్న బీఆర్ఎస్ మళ్ళీ డబుల్ డిజిట్ గెలిచి తమ సత్తా చాటాలనుకున్న బీఆర్ఎస్కు మరొక పెద్ద షాక్ తగిలింది. ఇక నుంచి ఖచ్చితంగా వలసలు అనేవి ఉండే అవకాశం ఉందని కూడా మనకంతున్న ప్రాథమిక సమాచారం. రంజిత్ రెడ్డి లాంటి ఒక సీనియర్ నేత, అలాగే చాలా బలమైన వ్యక్తి బీఆర్ఎస్ని వేయడం అనేది బీఆర్ఎస్కి ఒక పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన కేసీఆర్కి కొంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి కూడాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతుంటే గతంలో అనుకున్నట్లుగానే ఏదైతే బీఆర్ఎస్ పని అయిపోయిందా అనుకున్న తరుణంలోనే సో ఇక ప్రస్తుతానికైతే రాష్ట్రంలో బీఆర్ఎస్కి కొంతమేర షాక్ మీద షాక్ తగులుతున్న పరిస్థితి. అటుపక్క మిగతా రాష్ట్రాల్లో కూడాను బీఆర్ఎస్ ప్రభావం లేకపోవడం, తెలంగాణలో కూడాను కేవలం 39 సీట్లకు పరిమితం అవ్వడం, అలాగే వీళ్ళలో పాత లీడర్లు ఎవరైతే ఉన్నారో, సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను పార్టీని వీడి, బీఆర్ఎస్ పార్టీని వీడి అటు బీజేపీ మరోపక్క కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కూడాను. సో చూద్దాం మరికొద్ది సేపట్లో నిజంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవబోతున్న రంజిత్ రెడ్డికి చేవేళ్ల టికెట్ కేటాయిస్తారా లేదనేది మరికొద్ది రోజులు తెలుస్తుంది. డెఫినెట్లీ సునీత మహేందర్ రెడ్డికి టికెట్ హోల్డ్ చేసినట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతానికి రంజిత్ రెడ్డి రాకతో. సో వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా రంజిత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఒక మాట ఇచ్చారు. దాని నిమిత్తమే ఆయన చేవేళ్ల ఎంపీ బరిలో ఉండడానికి కాంగ్రెస్ తరఫు నుంచి పార్టీ మారుతున్నాడని కూడా మనకంత ప్రాథమిక సమాచారం. సో చూద్దాం నిజంగానే పట్నం సునీతారెడ్డికి టికెట్ హోల్డ్ చేస్తారా, అలాగే రంజిత్ రెడ్డికి టికెట్ అయితే డెఫినెట్లీ కేటాయిస్తారా, ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకుంటారా అనేది కూడా మనం చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.